హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఒక మంచి టిప్తో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాం. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత నీట్గా చేసినా సరే మిక్సీ, గ్రైండర్, గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్ ఇలాంటివి చాలా త్వరగా మురికి అయిపోతూ ఉంటాయి కదా. సో బిఫోర్ అయితే నా మిక్సీ అలానే మిక్సర్ జార్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో వీటిని చాలా క్విక్గా అండ్ ఎటువంటి సోప్, లిక్విడ్స్, డిటర్జెంట్స్ ఇటువంటివి ఏమీ లేకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసేసానో చూసేద్దాం. దీనికోసం బాగా హాట్గా ఉన్న వాటర్ అయితే తీసుకుని ఒక నిమ్మకాయని హాఫ్గా కట్ చేసి పిండేసి అందులోనే వేసేసి ఒక 2 hours అయితే సోక్ చేయాలి. సో దీనికి కొంచెం నిమ్మకాయ ఎండినట్టున్నా పర్వాలేదు. నెక్స్ట్ అయితే ఇదే వాటర్లోకి మనం ఒక 1-2 స్పూన్స్ వరకు బేకింగ్ సోడా కానీ, వంట సోడా లేదంటే బేకింగ్ పౌడర్ ఇలా ఏది ఉన్నా సరే ఒక 2 స్పూన్స్ అయితే వేసి ఒక 2 hours అయితే పక్కన పెట్టేసేయాలి వాటర్ని. సో సోడా వేయగానే చూడండి ఎంత రియాక్షన్ జరుగుతుందో. సో ఇది కూల్ డౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇది బాగా కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఆ లిక్విడ్లో ఉన్న నిమ్మకాయని అయితే బాగా పిండేసిన తర్వాత ఆ వాటర్ ఎక్కడైతే మనకి మిక్సీ కానీ గ్యాస్ కానీ ఎక్కడైతే మురికి ఉందో ఆ ప్లేసెస్లో ఈ వాటర్ వేయాలి. మిక్సీకి వేసినప్పుడు జాగ్రత్తగా హోల్స్లోకి అది వెళ్లకుండా నీట్గా వేసేసుకోవాలి. సో అది వేసిన తర్వాత అంతే ఒక స్క్రబ్బర్ తీసుకొని ఈజీగా దానిపైన మనం చాలా లైట్గా, అంటే ఎక్కువ ఫోర్స్ కూడా యూజ్ చేయకుండా జస్ట్ పైన స్క్రబ్ చేసామంటే చాలా నీట్గా త్వరగా ఈ మురికి అనేది పోతుంది. సో చూడండి ఇక్కడ స్క్రబ్బర్తో చాలా లైట్గా అయితే నేను స్క్రబ్ చేస్తున్నాను. బట్ ఎంత నీట్గా వచ్చేస్తుందో, ఎటువంటి జిడ్డు కూడా ఉండదు, మురికి ఉండదు, ఏముండదు. ఒక వీక్లీ 1 or 2 ఇలా చేసుకున్నామంటే చాలా నీట్గా కొత్త వాటిలానే ఉంటాయి. మనం ఇలా క్లీన్ చేయాలంటే చాలా సోప్, లిక్విడ్ డిటర్జెంట్స్ ఇలాంటివి చాలా ఎక్కువ పడతాయి. బట్ చూసారా, జస్ట్ ఓన్లీ ఒక వాటర్తో ఎంత క్లీన్గా అవుతుందో, జిడ్డు కూడా ఏమాత్రం ఉండదు. సో ఇలా మిక్సీ అలానే వైర్ని కూడా నేను బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మిక్సీ జార్స్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇదే వాటర్తో మనం స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, గ్రైండర్ క్లీన్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ ర్యాక్స్ కానీ ఫ్రిడ్జ్ బయట కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్తో. ఇది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసినట్టయితే ఆల్ రౌండ్ అన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట ఒకే దెబ్బతో. మిక్సీ జార్స్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం, కానీ మిక్సీ జార్స్ బ్యాక్ సైడ్ ఎంత గార పట్టేసి ఉంటుందో కదా. సో వీటిలో కూడా నేను ఓవర్ నైట్ వేసి అలా వదిలేసి మార్నింగే స్క్రబ్ చేశాను. సో ఎంత నీట్గా అయితే వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. సో ఈ టిప్ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. చాలా ఈజీగా అయిపోతుంది పని, ఎటువంటి శ్రమ ఎక్కువ అవసరం లేదు. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.